మహబూబాబాద్ ఎంపీ టికెట్ డాక్టర్ శంకర్ నాయక్ ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ రాజకీయవేత్త పంపన శివప్రసాద్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం మండలంలో మాట్లాడుతూ మహబూబాబాద్ ఎంపీ టికెట్ డాక్టర్ శంకర్ నాయక్ ఎందుకు ఇవ్వాలో తెలిపారు. అందరికీ నమస్తే. పార్లమెంట్ ఎన్నికల వేడి అందుకుంది. ముఖ్యంగా మైబాద్ పార్లమెంట్కి సంబంధించినంత వరకు ఇది గిరిజన నియోజకవర్గం. ఈ గిరిజన నియోజకవర్గంలో 7 సెగ్మెంట్లు ఉన్నాయి, 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లు ఉన్నాయి. ఇప్పటివరకు 7 ఎమ్మెల్యే సెగ్మెంట్లో ఏ రోజు కూడా భద్రాద్రి కొత్తగూడానికి సంబంధించిన ఎంపీ ప్రాతినిధ్యం దక్కలేదనే మేము భావిస్తున్నాం. నిజంగా కూడా దక్కలేదు. మరి ఈసారి ఎన్నికల్లో మేము ఏం అడుగుతున్నామంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ప్రాతినిధ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాం మొదటిది. మరి ఇస్తే ఎవరికి ఇవ్వాలి, ప్రజల్లో ఉన్న వ్యక్తి ఎవరు అనేది కనుక మేము ఆలోచన చేస్తే డాక్టర్ శంకర్ నాయక్, నునావత్ శంకర్ నాయక్ ప్రముఖ సర్జన్గా ఇప్పుడు కొత్తగూడెం ప్రాంతంలో, భద్రాద్రి జిల్లాలో, వరంగల్ జిల్లాలో అనేక జిల్లాల్లో ప్రముఖుడుగా ఉన్నాడు. అంతర్జాతీయ డాక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాడు. సో దీంతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం చాలా ఎక్కువగా ఉన్న వ్యక్తి. జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జుడా ప్రెసిడెంట్గా ఉద్యమ కాలంలో పనిచేస్తుండు. 2014 టీఆర్ఎస్ నుంచి పినపాక అసెంబ్లీ నియోజకవర్గంలో స్వల్ప తేడాతోటి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఐఎన్టీసీ జాతీయ నాయకుడిగా ఉన్నాడు. సో ప్రస్తుతానికి కూడా వివిధ ఎన్నికలు, అంటే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు కానీ, అంతకుముందు అసెంబ్లీ ఎన్నికలు కానీ, సింగరేణి కార్మిక సంఘం ఎన్నికల్లో కానీ అద్భుతంగా ఫైట్ చేసి ఈ ప్రాంతం మొత్తం క్లీన్ స్వీప్ చేయడానికి కారకుడైనటువంటి డాక్టర్ శంకర్ నాయక్. అంతేకాకుండా బంజారాల నుంచి, గిరిజన తెగ నుంచి, అట్టడుగు కుటుంబం నుంచి అత్యున్నత స్థాయి డాక్టర్గా వైద్య సేవలు అందించిన ఒక గొప్ప వ్యక్తి. ప్లస్ అన్నిటితో పాటు వృత్తిలో ఉంటూనే సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తి, ఈ ప్రాంత సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి డాక్టర్ శంకర్ నాయక్. కాబట్టి కాంగ్రెస్ అధిష్టానానికి మేము విన్నవిస్తున్నాం, కాంగ్రెస్ వీర విధేయుడిగా ఉన్న ఆయనకి, ఉద్యమకారుడికి, డాక్టర్గా ఉన్న వ్యక్తికి, సామాజిక స్పృహ ఉన్న శంకర్ నాయక్కి సో ఈసారి పార్లమెంట్ లో టికెట్ ఇవ్వడం ద్వారా సో కాంగ్రెస్ ఆయనకి, ఈ ప్రాంత ప్రజలకు న్యాయం చేయాలని భావిస్తున్నాం. టికెట్ ఇస్తే ఇక్కడున్న యూత్, ముఖ్యంగా బంజారాలు కానీ, మిగిలిన యూత్ కానీ వన్ సైడెడ్ గా శంకర్ నాయక్ పనిచేయడానికి రెడీగా ఉన్నారని మేము తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ హైకమాండ్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డాక్టర్ శంకర్ నాయక్ కి మైబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టికెట్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి.